హే హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అండి. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే నయాగరా వాటర్ ఫాల్స్ అని రెప్లికా అనమాట. ఇదైతే ఓపెన్ చేశారు సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి కానీ ఇలా మనం కూడా వెళ్ళచ్చు. ఒక ఈవినింగ్ ఒక మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. సో ఏంటి టికెట్ ఫీ ఎంత అని లోపల ఏమేమి ఉన్నాయని అయితే ఫర్దర్గా మీకైతే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో మనమైతే ఇలా ఎంటర్ అయిపోయిన వెంటనే అయితే మనకి ఇలా పెద్ద బటర్ఫ్లైస్ కానీ హనీ బీస్ కానీ అలా పిల్లలకి కలర్ఫుల్గా ఉండడానికి అయితే చాలా బాగా అయితే అరేంజ్ చేశారని చెప్పచ్చు. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి మనకి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. ఇది వచ్చి కాటన్ పేట్ బిన్నీ మిల్స్ గ్రౌండ్లో అయితే పెట్టారనమాట. బెంగళూరు నియర్ లూలు మాల్ అని చెప్పచ్చు అనమాట. సో అక్కడైతే పెట్టారు. అండ్ ఓన్లీ పిల్లలకే కాదు మనకు కూడా ఇలా స్టాల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ కానీ అండ్ క్లాతింగ్ వైస్ కానీ లేదా జ్యువెలరీ కానీ అండ్ హోమ్కి సంబంధించిన చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, కిచెన్ ఐటమ్స్ కానీ ఇలా డెకోర్ కానీ నాకు అన్ని స్టాల్స్లో ఈ స్టాల్ అయితే చాలా బాగా నచ్చిందండి. వీళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా నేను తీసుకున్నాను. బెంగళూరులో వీళ్ళ షాప్ అయితే లేదంట. మైసూర్లో మనకి దసరా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి కదా, అప్పుడు మాత్రం వీళ్ళ స్టాల్ ఇలా పెడతారనమాట. అండ్ బెంగళూరులో అయితే ఇలా ఫస్ట్ టైం పెట్టారంట. ఎవరికైనా వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. చాలా యూనిక్గా ఉన్నాయి పీసెస్ అయితే వీళ్ళ దగ్గర. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము మెయిన్ షాపింగ్ అంటుంటే పిల్లలకి బోర్ కొడుతుంది కదా. మనం షాపింగ్ అంటే వాళ్ళకి కావాల్సింది ఇలా రైడ్స్కి వెళ్ళడము, చూయించడం, అన్నీ ఆడిపించడం అనమాట. సో ప్రణన్య కూడా అలాగే చేసింది. సో ఫస్ట్ మాదైతే పక్కన పెట్టేసి మేము పిల్లలకి ఆడిపిద్దామని చెప్పి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. సింపుల్గా ఒక ఎగ్జిబిషన్ అనమాట. స్టార్టింగ్లో ఇలా డిఫరెంట్ థీమ్గా అయితే స్టార్ట్ చేశారు. అలా నయాగరా వాటర్ ఫాల్స్ రెప్లికా పెట్టి అండ్ బటర్ఫ్లైస్ ఇలా క్యూట్గా పిల్లలకి కలర్ఫుల్గా ఎంట్రన్స్ అయితే మంచిగా అరేంజ్ చేశారని చెప్తున్నాను. సో ఇవన్నీ చూస్తుంటే నాకు చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. యాక్చువల్గా మేము మా చిన్నప్పుడు అంతా అనంతపూర్లో ఉండేవాళ్ళం. మా డాడీ ఇలా సమ్మర్ హాలిడేస్లో ఇలా ఎగ్జిబిషన్స్ కానీ అవంతా పెడితే నన్ను మా సిస్టర్స్ని అందరినీ తీసుకెళ్ళి ఇలా రైడ్స్ అంతా ఎక్కించి అండ్ డిఫరెంట్గా అయితే ఇక్కడ స్టాల్స్ పెడతారు కదా, ఫుడ్ అవంతా అయితే టేస్ట్ చేసేవాళ్ళం. ఇలా బజ్జీ కానీ అండ్ పెద్ద పాపడ్ లాగా ఉంటాయి కదా అవి. అండ్ ఇక్కడ చూసా ఏంటంటే మనకి చిన్నప్పుడు వచ్చేవి కదా లిమ్కా అవంతా చిన్న బాటిల్లో మెరిండా అవంతా. సో అవైతే కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారనమాట. మంచిగా అయితే పిల్లలకు ఒక ఈవినింగ్ టైం అయితే ఇక్కడ మంచిగా ఇలా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాళ్ళ పిల్లలు. అండ్ మనకైతే ఇలా స్టాల్స్ అవంతా చూడొచ్చు. మనం కూడా రైడ్స్ ఎక్కచ్చు. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ రైడ్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. సో రైడ్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం అక్కడ స్నాక్స్ పెట్టుంటారు కదా, అవి అలా తినేసి ఫ్రెండ్స్తో అయితే వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్ అందరం కొద్దిసేపు కూర్చొని అక్కడ మాట్లాడుకుంటూ ఒక మంచి ఈవినింగ్. సో ఇక్కడ రైడ్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అనుకోకుండా మేమైతే వివిపురం ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళామన్నమాట. సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, వివిపురం ఫుడ్ స్ట్రీట్ అనేది చాలా ఫేమస్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అంతా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో అనుకోకుండా అక్కడికి వెళ్ళాం. సో ఎక్కువ ఐటమ్స్ కూడా ట్రై చేయలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, సపరేట్గా దాని వ్లాగ్ అయితే చేసి మీకు పెడతాను అనమాట. A to Z ఎలాంటి వారికైనా దొరికే ఐటమ్స్ అంతా ఉంటాయి. డెజర్ట్స్ కానీ లేదంటే స్టార్టర్స్ కానీ మెయిన్ కోర్స్ కానీ వేఫర్స్ కానీ అండ్ స్ట్రాబెర్రీ చాక్లెట్స్ కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ డిఫరెంట్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి వివిపురం ఫుడ్ స్ట్రీట్లో అయితే.
సో మనమైతే నియర్ టు 1K ఉన్నామన్నమాట. ఎవరైతే ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. నియర్ 1K ఉన్నాం కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ చేసేసి 1K సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా చేయండి అనమాట. సో అంతా చూసుకునేసి అండ్ అక్కడే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నింది. అవి అంతా చూసుకునేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. So thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more interesting videos.